ఇదిగో ఇక్కడ మీకు కనిపించుతున్నది కదా, ఇది ఏ విముక్తి మార్గం. దీని మీద మీరు ప్రయాణించవలను. అటు నుంచి ప్రారంభించి ఇటువైపు వచ్చి దిగవలను. జయంతి, ప్రారంభించము. ప్రయాణించవలే, వాటిని తీసుకొనవలే. ఇటురమ్ము, కొంచెం ఇటురమ్ము. ఫళా ఫళా ఫళా. నేను పోలేను ఎట్లు ప్రయాణించుతావో చూసివా. ప్రయత్నించిన అట్లే మార్గము సుగమము. రమా, నీవు రమ్ము. సమయం ప్రారంభమైనది. బ్రహ్మాండం. ఆహా, చీర మడిచిన వీరవనిత బ్రహ్మాండముగా సేకరించి బ్రహ్మాండం. పతాకలు ఇట్లే ఇచ్చేము. బ్రహ్మాండంగా చేసి లెస్స. జ్వాల. సమయము ప్రారంభమైనది. అద్భుతము, చాలా అద్భుతముగా జరిగినది. నీవు అదరగొట్టి వేసినావు. నీ స్థానం రేఖ. సమయము ప్రారంభమైనది. బాగా ప్రయత్నించితివి లెస్స. పతాకలు. విముక్తి మార్గ పయనము పూర్తయినది ప్రభు. ఆ జయంతి, రమ, జ్వాల, రేఖ మీ శిక్షలు పూర్తయినవి. ఇప్పుడు అదే వరుస క్రమంలో వచ్చి ఇచ్చట నుంచోవలెను. విముక్తి మార్గమున పయనించిన తరువాత ఎవరు ఎక్కువ ప్రాయశ్చిత్తము చేసుకుని భూలోకమునకు పోవుటకు అర్హత సంపాదించినారో ప్రభువులు నిర్ణయించినారు. వారు తమ నిర్ణయమును ప్రకటించెదరు. నలుగురిలో ఒక్కొక్కరి నామధేయం పిలిచెదను. ఎవరిపై పూల వర్షం కురియునో వారే విజేతలుగా నిలిచెదరు. రేఖ బంబోల జంబా. ప్రభు తదుపరి నామధేయము రమ బంబోల జంబా. మీ ఇరువురిలో ఎవరిపై పూలవర్షం కురియునో వారే భూలోకమునకు వెళ్ళుటకు అర్హత పొందెదరు. జ్వాల మరియు జయంతి బంబోల జంబా.
బ్రహ్మభటులారా, ఒక్క జ్వాలను తక్క మిగతా వారిని లోనికి తీసుకుపోండు. బళ పరిపూర్ణ ప్రాయశ్చిత్తము చేసుకుని భూలోకమును పోవుటకు సమాయత్తమవుతున్న వేళ జ్వాల నీవిటి రమ్ము. జ్వాల, నీవు ఇకనైనను ప్రమాద పాత్రలు వేయకుండా, మానసిక రోగి వలె బ్రతకకుండా మంచి పాత్రలు ధరిస్తూ మంచిగా బ్రతకవలే. తదాస్తు.